5-6 వ్యక్తుల గురించి నేను ఈరోజు మీతో మాట్లాడతాను. ఒక్కొక్కరు ఒక్కొక్క క్లిష్టమైన స్థితిలో ఉన్నారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో వారి వద్దకి దేవుడు వెళ్ళి వారికి కలిగిన స్థితి నుంచి ఏ విధంగా విడిపించాడో మనం చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. దేవునికి ఏమని పేరు పెట్టిందండి ఈవిడ హాగారు? చూచుచున్న దేవుడు. నిజంగా చూడట్లేదా? యజమానురాల దగ్గర నుంచి పారిపోయి అరణ్య రోధంతో ఎడారిలో ఉంటే దేవుడు వచ్చి ఆమెతో అంటున్నాడు, నువ్వు గర్భవతిగా ఉన్నావు, ఇలా ఇక్కడ ఉండటం నీకు మంచిది కాదు, మరలా నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి ఆమెకు లోబడి ఆమె దగ్గర ఉండు, నీ బిడ్డల్ని నేను దీవిస్తాను, నీ కుమారుడికి పేరు పెట్టాలి, అతని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా చెప్తున్నాడు. ఇవన్నీ విన్న తర్వాత హాగారుకి ఆశ్చర్యం వేసిందంట. నన్ను చూసిన దేవుణ్ణి నేను చూశాను కదా అని, చూచుచున్న దేవుడు నీవే కదా అన్నదంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనం. ఈ వచనాలు అన్నిట్లో మనం గమనిస్తే దేవుడు ఆయా సమయాల్లో ఆయా స్థితుల్లో వారి కష్టాలు చూచాడు అని రాయబడి ఉన్నది. హాగారు విషయానికి వస్తే ఆమెడ యజమానురాల చేత నెట్టివేయబడి అరణ్య రోదనైపోయి ఏడుస్తూ కూర్చున్నప్పుడు ప్రభు వచ్చి, ఇదిగో నేను నిన్ను చూశాను, నువ్వు గర్భవతిగా ఉన్నావు, మరలా నీ యజమాని దగ్గరికి వెళ్ళు, నీకు కుమారుడు పుడతాడు, ఇష్మాయేల్ అని పేరు పెడతావు, అతని సంతానం ఈ విధంగా ఉండబోతుంది, భయపడవద్దు, దిగులు పడవద్దు అని ధైర్యపరిచి హాగారుని మరలా ఆమె వెళ్ళవలసిన గుడారానికి దేవుడు చేర్చగా, హాగారు నన్ను చూస్తున్న దేవుడు కదా, ఈ అబ్రహాము దేవుడు మామూలు దేవుడు కాదు, ఎలాంటి దేవుడు అంటే ఆయన చూచుచున్న దేవుడు అని ఆ ప్రభువుని గణపరిచి ఆమెను తిరిగి వెళ్ళినది. ఇక లేయా విషయానికి వద్దాం. కుటుంబంలో జరిగేటువంటి దుర్వావస్థను కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. కొంతమంది ఎంతో బాధపడుతుంటారు, ఇంట్లో నా పరిస్థితి అండి, నన్ను ఎవరూ లెక్క చేయరండి, నన్ను ఎవరూ ఖాతరు చేయడండి, నన్ను అందరూ హేళన చేస్తారండి, నన్ను అందరూ అవమానపరుస్తారండి, నా భర్త ప్రేమకు నేను నోచుకోవట్లేదండి, ఆయన నా కళ్ళ ముందే ఎన్నో అపవిత్రమైన కార్యాలు చేస్తుంటాడు అని రకరకాలుగా ఎన్నో విధాల బాధ వేదన వెల్లబుచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలు వాళ్ళకున్న చిన్న సమస్యని 100 మందికి చెప్తారు, ఎందుకంటే వారికి ఆదరణ కావాలి. నేను అంటాను, 100 మందికి చెప్పినా నీ సమస్యకు పరిష్కారం అనేది రాదు. ఎవరి దగ్గరికి వెళ్తే పరిష్కారం వస్తుంది? యేసయ్య దగ్గరికి రావాలి. లేయా తన సమస్య పరిష్కారం కొరకు పోరాడింది, పొట్లాడింది, బాధపడ్డది, దుఃఖపడ్డది. చెల్లంటూ ఉన్నది, నేను చేసుకోవాల్సిన వ్యక్తిని నువ్వు చేసుకున్నావు, నన్ను మోసం చేశావు, నీ మొహం నాకు చూపించొద్దు అంటుంది. భర్త అంటున్నాడు, మీ నాన్న మోసం చేసి నిన్ను నాకు అంటగట్టాడు, నువ్వు జబ్బు కళ్ళ కలిగిన దానివి, నువ్వు అందంగా లేవు, నిన్ను నేను ప్రేమించలా, 7 సంవత్సరాలు నేను బానిసత్వం చేసింది నీ కొరకు కాదు, నీ చెల్లి కోసం చేశాను, మోసం చేసి నాకు ఇచ్చి పెళ్లి చేశాడు, నువ్వు నాకు అసహ్యం అన్నాడు. ఇక ఎవరితో చెప్పుకోవాలో తెలియక నాన్న దగ్గరికి వెళ్ళింది. నాన్న, నా పరిస్థితి ఏంటి? నా చెల్లి నన్ను తిడుతుంది, నా భర్త నన్ను తిడుతున్నాడు, నేనేమైనా యాకోబుని పెళ్లి చేసుకుంటానని నేను అడిగానా? చెల్లిని ప్రేమించిన వ్యక్తికి నాకు ఇచ్చేందుకు పెళ్లి చేశావు నాన్న, నా జీవితం ఎందుకు అన్యాయం చేశావు అని వెళ్ళి తండ్రితో చెప్తే, పెళ్ళైన తర్వాత ఇక నీ భర్త భార్యలు ఎలా అన్నా పడండి, నువ్వు సంవత్సరాలు పెంచానికి నా వల్ల కాదన్నాడు. ఎవరికి చెప్పుకోవాలి ఆమెకు సమస్య? ఎటు చూసినా మూయబడ్డాయి ద్వారాలు, ఎవరికి ఆమె ఘోష వినిపించుకోవాలి? అప్పుడు ఆమె ఒకే ఒక్కటి చేసిందంట, యెహోవా సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించింది, న్యాయం చేయమని. ఇక్కడ వాక్యం మనం గమనిస్తే ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనం చూడండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయుండెను, లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనక. ఒకసారి ఏమంటుంది, నా శ్రమను నా దేవుడు చూచాడు అంటుంది, రెండో మారు ఏమంటుంది, విన్నాడు అంటుంది. ఆవిడ ప్రార్థన ద్వారా కుప్పకూలిపోతున్న తన ఇంటిని కట్టుకుంది. ఆవిడ దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు, మొరలు, కన్నీరు కాచడం ప్రారంభించింది. ఆమె అంటూ ఉన్నది, నా మొర నా దేవుడు విన్నాడు కాబట్టే మరలా గర్భం తెరిచాడు అంటుంది. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతనికి కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకొనెను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించదును అనుకొని యోధా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడికెను. ఇన్ని మేలులు చేసినటువంటి ఆ దేవుణ్ణి ఇక ఆవిడ చాలు ప్రభు అని యేసయ్యని ఏం చేయడం ప్రారంభించిందండి? స్తుతించడం ప్రారంభించింది. నా నిందను తీసివేశావు, నా అవమానాన్ని తీసివేశావు,
నా శ్రమను చూశావు, నా కష్టాన్ని చూశావు, నేను ద్వేషింపబడుట చూశావు. ముఖ్యంగా ద్వేషింపబడుట దేవుడు చూశాడంట. ఎవరైనా నిన్ను చులకనగా చూస్తే దేవుడు ఒప్పుకోడు. అలానే దైవ కార్యాలు ఎవరైనా చిన్నచూపు చూసినా దేవుడు ఒప్పుకోడు. మీకు తెలుసా ఆ విషయాన్ని? నయమాను దేవుని కార్యాన్ని చిన్నచూపు చూశాడు. దేవుడు చెప్పాడు, ఇన్ని మార్లు యొర్దాను నదిలో మునిగితే నీకు క్షేమం కలుగుతుందంటే నేను మునగనని ఆయన కార్యాన్ని చులకన భావంగా తీసుకొని తన స్వాభాభిప్రాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళబోయాడు. వెళ్ళి ఉంటే కుష్ఠరోగంతోనే జీవితాంతం పడి చనిపోయేవాడు. అయితే దేవుని మాటను మరలా గౌరవించి వెనక్కి తిరిగి వచ్చి మరలా నీళ్లలో మునగటం వలన అద్భుతం జరిగింది. రెండో అవకాశం దేవుడు ఇచ్చాడా లేదండి? నయమానికి ఇచ్చాడు. దేవుడు మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన జాలిగల దేవుడు. నువ్వేంటి నా మాట వినకుండా వెళ్ళిపోతావు, నీకెంత పొగరు? దేవుడు నేను చెప్పిన మాట నువ్వు వినలేదు, నువ్వు మునిగినా నేను స్వస్థపరచనంటే ఏమైపోయేది నయమాని యొక్క గతి? కానీ ఆయన జాలిగల దేవుడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దయ, ఆయన కృప 1000 తరాల వరకు ఉంటుందంట. నిన్ను చూసినప్పుడు నిమిషం మాత్రమే ఆయన కోపపడతాడు. మరలా నువ్వు కన్నీరు కార్చగానే జాలి, ఎంత జాలి అంటే యేసయ్య హృదయం కరిగిపోతూ ఉంటుంది నిన్ను చూసినప్పుడు. అలానే నయమాను మరలా వెనక్కి తిరిగి వచ్చినప్పుడు వెంటనే దేవుని కార్యాన్ని చూడగలిగాడు. ఎలీషాని చిన్న చూపు చూసి దైవజనులను చూడకుండా కొంతమంది బాలురు బోడివాడ అంటున్నప్పుడు దేవుని కోపం వచ్చింది. వెంటనే ఎలుగుబంట్లు వచ్చేసి చీల్చివేశాయి. ఇక్కడ లేయా చిన్న చూపు చూడబడ్డది, ద్వేషింపబడ్డది. ఇది దేవునికి ఏమాత్రం ఇష్టము లేదు. నిన్నెవరైనా చిన్న చూపు చూస్తే, నిన్నెవరైనా తక్కువగా చూస్తే దేవుడు ఒప్పుకోడు. లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. నువ్వు చిన్న చూపు చూడబడుతూ ఉంటే, నీ కార్యాలు అసలు జరగకుండా ఆగిపోతే, ఎంత ప్రయత్నం చేసినా, ఇంత చదివా ఇంక నీకేం జాబ్ లేదా, ఇలాంటి మాటలు నీ చెవిలో వస్తున్నాయా? నీకు అలాంటి కృంగుదల వస్తూ ఉంటే దేవునికి స్తోత్రం, దేవుణ్ణి గణపరచు. లేయావలే నీ ఖ్యాతిని, నీ ఘనతను దేవుడు హెచ్చింపబోతూ ఉన్నాడు. నీ కొమ్మును దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు. అప్పుడు ఆవిడ అంటుంది, నా శ్రమను నా దేవుడు చూశాడు, నా ప్రార్థన దేవుడు విన్నాడు. తర్వాత ఆవిడ అంటుంది, నా భర్త నన్ను హత్తుకున్నాడు. ఇక అన్నిటినీ మర్చిపోయి భార్యతో ఎంతో ప్రేమగా ఉండటం ప్రారంభించాడు యాకోబు. ఆ తదుపరి దినాల్లో మనం గమనిస్తే ఆమె దేవుని స్తుతించడం ప్రారంభించింది. ఇక చాలు ప్రభువా, ఈ అయోగ్యురాలకి ఇంత యోగ్యత ఇచ్చావు నాయనా అని ఆ తండ్రిని గనపరుస్తూ ఉంటే ఆమెలో ఉన్న కృతజ్ఞతా భావాన్ని చూసి యూదా అనే చక్కటి యూదా గోత్రపు సింహాన్ని కూడా దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా. యోధానిచ్చి దేవుడు దీవించాడు. అంటే నువ్వు దేవుడు చేసిన మేలుల పట్ల కృతజ్ఞత కలిగి ఆయన కనపరుస్తూ ఉంటే ఉన్నదానికన్నా 100 రెట్లు అధికమైన దీవెనలు నువ్వు పొందుకుంటావు. అడుగుతూ ఉంటావు కొన్ని విషయాలు, అడిగిన దానికి నువ్వు జవాబు పొందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు స్తుతి చెల్లించడం ప్రారంభిస్తావో అప్పుడు నీవు పొందుకోలేనటువంటివి, నీవు కలిగి ఉండటానికి అర్హత కానివి కూడా నీ దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను దీవిస్తాడు. ఈ స్తుతి చెల్లించడంటే దేవుని ఆత్మ సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. సణిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, ఎప్పుడు మర్మరింగ్ చేసేవాళ్ళు, దేవుడు నాకేం చేశాడు అనేవాళ్ళు, మనసులో ఎప్పుడు కూడా ఎడారిలాగా పెట్టుకునేవాళ్ళు, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆత్మరక్షణ కూర్చున్న విలువ తెలియకుండా అది లేదు ఇది లేదని ఎప్పుడూ కూడా విసుగుపడే వాళ్ళని చూస్తే దేవునికి ద్వేషము రగులుకుంటుందంట. ఆ ద్వేషం రగులుకుంటే ఆయన ద్వేషం ముందు మనం నిలవజాలము. దైవ ప్రసన్నత మీకు కావాలి అంటే దేవుని మనస్సు ఎరిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షతలను చూడాలంటే, దేవుని యొక్క కటాక్షం నీ పైకి రావాలంటే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించు, లేనివి కూడా నువ్వు పొందుకోగలుగుతావు. కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయా? ఆలస్యమైనందుకు బాధపడొద్దు. యేసు ప్రభువా నీకు స్తోత్రం, ఆలస్యంలో కూడా అద్భుతాలు నువ్వు చేస్తావు తండ్రి. నిన్ను ప్రేమిస్తున్న నాకు ఏదో ఒక మేలే జరగబోతుంది, కీడు జరగదు ప్రభా. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఉండగా ఆశ్చర్యకరమైన దైవ సహాయం నువ్వు పొందుకోగలుగుతావు. మూడవది, ఆదికాండం 31వ అధ్యాయము 6 నుండి 13 వచనాలు మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే కుటుంబ సమస్య లేయాది. కుటుంబ సమస్యలోకి దేవుడు దిగొచ్చి కార్యం చేశాడు. హాగారుది, అబ్రహాముది, సారమ్మది అది కుటుంబ గొడవే. ఆ గొడవలో కూడా దేవుడు దిగివచ్చి కార్యం చేశాడు. ఇక్కడ గమనిస్తే ఆస్తిపాస్తుల తగాదాలు. యాకోబు తన మామగారి ఇంట్లో ఉంటున్నాడు. సొంత మామగారే యాకోబుని మోసం చేయటం ప్రారంభించాడు. చూద్దామా ఈ వచనాలు. 31వ అధ్యాయము 6 నుండి 13 వచనాలు. భార్యలతో చెప్తున్నాడు యాకోబు, మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, అయినను దేవుడు అతనిని నాకు హాని చేయనేలేదు. చూడండి, పొడలు గలవి నీ జీతమగనని చెప్పిన ఎడ్ల అప్పుడు మందలన్నీ ఎలా పుట్టాయంటండి? పొడలు కలిగినటువంటివి పుట్టవు సహజంగా, ఏదో ఒక కలర్లో పుడతాయి. కానీ పొడలుగా ఉన్నవి పుట్టడం అసాధ్యమని మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట, సీనియర్ మోస్ట్ పర్సన్ లాబాన్ గారికి బాగా తెలుసు. అల్లుడికి నష్టం రావాలి, తనకు లాభం కావాలని మోసంతో, కుయుక్తితో పొడలున్నవన్నీ నీవి, పొడలు లేనివన్నీ కూడా నావి అన్నాడు. కానీ అతని యొక్క దీనస్థితిని ఎవరు చూశారంట?
దేవుడు చూశాడంట. ఆ విషయమే మీతో మాట్లాడుతున్నాను దేవుని బిడ్డలారా. ఈ కష్ట సమయంలో, ఈ శ్రమ సమయంలో మా అమ్మ మోసం చేస్తున్నాడు, 10 మార్లు జీతం మార్చాడు, ఇంటికి వెళ్తేనేమో అన్న చంపేస్తాడేమో, అమ్మ నాన్న ముసలు అయిపోయారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను, ఇక్కడే బతుకుదాం, ఇక్కడే స్థిరపడదాం, ఇక్కడే ఆస్తిని సంపాదించుకున్నానన్న ఒక మనస్తత్వంతో యాకోబు అన్నిటికీ రాజీ పడ్డాడు. కానీ లాబాను ఊరుకోవట్లేదు. తర్వాత వర్షాలు మనం చూద్దాం. పొడలు కలిగినవి నీవే అన్నప్పుడు మందలన్నీ ఎలా పుట్టాయండి? పొడలు కలిగినవి పుట్టాయి. తర్వాత అన్నాడంటే చారలు కలివి నీ జీతమోగనని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అన్ని పిల్లల్ని ఎలా పుట్టించేశాడు? మచ్చలు కలిగిన నీవన్నప్పుడు అన్ని పిల్లల్ని కలుగునుగాక నా యాకోబా నీదే జయమన్నాడంట దేవుడు. హల్లెలూయా. నేను యాకోబు దేవుడిని, ఇస్సాకు దేవుడిని, నేను అబ్రహాము దేవుడిని. ఈరోజు అదే దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. చప్పలు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. ఆ దేవుడు నీ పక్షంగా ఉండగా నీ విరోధి ఎవరు? నీకెంత కీడు చేయాలని చూసినా, నిన్నెంత అణగద్రొక్కాలని చూసినా అంతకంతకి దేవుని కృప నీ పట్ల అత్యధికం అవుతూనే ఉంటుంది. ఎంత కుయుక్తిలో, మోసంలో నీతిమంతుల్ని, యథార్థవంతుల్ని, భక్తులను పడవేయాలని చూసినా వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు చాలా తెలివైన వాడు. ఆయన మాస్టర్ నాలెడ్జ్, ఆయన నాలెడ్జ్ మామూలు నాలెడ్జి కాదండి. ఆయన కృపలో నువ్వు నిలిచి ఉంటే ఏం జరుగుతుంది? ఆయన వాక్యంలో నువ్వు నిలిచి ఉంటే, ఆయన భక్తిలో నువ్వు నిలిచి ఉంటే ఏం జరుగుతాయి? ఇలాంటివన్నీ జరుగుతాయి నీ జీవితంలో. నీ అనుదిన జీవితంలో వచ్చే ఆటుపోట్లన్నిట్లో నీ దేవుడు నిన్ను జయమిచ్చి ఆయనే నీ యొక్క నావకి డ్రైవర్గా ఉండి తీసుకుని వెళ్తూ ఉంటారు. కెరటాలు ఎగిరి పడుతూ ఉన్నా యేసు నీ నావలో ఉన్నాడు కాబట్టి ఏ హాని నీకు సంభవించదు. త్వరగా తర్వాత వచనాల్లో వెళ్దాం. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైను, పొడలైను, మచ్చలైను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవుగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారలైనను, పొడలైనను, మచ్చలైను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. ఇక్కడ కూడా దేవుడు ఏం చేశాడంటే లాబాను నీకు చేయుచున్నదంతయు నేను చూచి తిని. లేయా ద్వేషింపబడుట ఎవరు చూచారు? హాగారు అరణ్యం ఉండుట ఎవరు చూచారు? లాబాను అన్యాయం చేయుట యాకోబుకి ఎవరు చూచారు? దేవుడు చూశాడు. మీ పరిస్థితి కూడా దేవుడు చూస్తున్నాడా లేదా? నా పరిస్థితులు దేవుడు కూడా పరిష్కరించలేను అనుకుంటే నిన్ను మోసం చేసుకుంటున్నావు. ఈ వ్యాపారాల గురించి దేవునికి ఏం తెలుసు? నాకే అర్థం కావట్లే, నేను చేసే వ్యాపారం దేవునికి ఏం అర్థమైద్ది అనుకుంటున్నావా? అది మన పిచ్చి. భూమి మీద వ్యాపార లావాదేవీలు ఎలా, ఎప్పుడు, ఏ విధంగా జరగాలో ఆయనకి అన్ని వ్యాపారాల గురించి బాగా తెలుసు. ఎవరిని ఏ రీతిగా పైకి తీసుకురావాలో ఆయనకి బాగా తెలుసు. అసలు వ్యాపారం చేసుకోవడం అంటే ఏంటో తెలియని విధవరాలకి కరువు కాలంలో నూనె ఆమె పాత్ర నిండా నింపి నూనె నమ్ముకొని బతుకన్నాడంట. కట్టెల మీద 2 రొట్టెలు చేసుకొని బతకడమే ఇవిడికి తెలుసు. అలాంటి పేద విధవరాలకు కూడా వ్యాపారం ఎలా చేసుకోవాలో నేర్పించాడు. ఈ రోజు నీకు కలిగిన దాన్నే దేవుడు దీవిస్తాడు. దేవుని బట్టి ఎక్కడి నుంచో ఆశీర్వాదాలు రావు. నీకు ఏదైతే ఉన్నదో దానిలోంచి దేవుడు దీవిస్తాడు. ఏదైతే నీకు లేదో ఆ అవకాశాలు నీకు కల్పించి నీ దేవుడు నిన్ను పోషించి నడిపించడం కూడా నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. తర్వాత వచనంలోకి మనం వెళ్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. చూసి ఊరుకున్నాడా? సహాయం చేశాడా ఈ దేవుడు? ఇశ్రాయేలీయుల యొక్క శ్రమను నేను చూచి తిని. చూస్తే ఏం జరుగుద్ది ప్రభు అంటున్నాడు మోషే. మోషేకి తెలుసు ఐగుప్తులో ఉన్నటువంటి కట్టుబాట్లు, ప్రణాళికలు, చట్టాలు, న్యాయాలు ఎంత పగడ్బందీగా, ఎంత ఖచ్చితంగా ఉంటాయో, ఐగుప్తులో ఉన్న ఫరో యొక్క తీర్మానాలు ఎంత కఠినంగా ఉంటాయో, ఎంత క్రూరంగా ఉంటాయో, 3వ కంటికి తెలియకుండా మనుషుల్ని ఎలా చంపేస్తాడో, ఎంత కుట్రలు, కుతంత్రాలు, అక్కడ కుటిలత ఎంత ఉంటుందో. ఫరో ఎంత బలవంతుడైతే దరిదాపుగా 300-400 సంవత్సరాలు ఇజ్రాయేలీని తన బానిసత్వాన్ని కాడి కింద అణిచివేయగలిగాడు అంటే ఇతను సామాన్యుడు కాదనే చెప్పాలి. అంత బలపరాక్రమ గలవాడు, అంత పటిష్టమైనటువంటి రాజ్య వ్యవస్థ కలిగినటువంటి వాడు, చట్టాలు కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి నువ్వు చూస్తే ఏం జరగబోతుంది అనుకుంటున్నాడు మోషే మనసులో. ఎందుకంటే మోషే అక్కడ పుట్టాడు, అక్కడ పెరిగాడు, అక్కడ అనుభవించాడు, అక్కడ ఎలా ఉంటాయో చట్టాలు తెలుసు కాబట్టి ఆ దేశం నుంచి పారిపోయి వచ్చేసాడు. అందువల్ల మోషే అనుకుని నువ్వు చూస్తే ఏం జరుగుద్ది ప్రభా, ఏం చేయబోతున్నావు తండ్రి, ఈ లక్షలాది మంది ప్రజలు నువ్వు ఎలా ఈడిపిస్తావు అని తలపట్టుకున్నాడంటే. ఏమీ అర్థం కాలేదు మోషే గారికి. కానీ దేవుడు తన ప్రణాళిక మాట్లాడుతున్నాడు. చదువుదాం ఆ తర్వాత వచనాలు. పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. అనగా పని చేస్తున్నప్పుడు ఏ అధికారులైనా మిమ్మల్ని కష్టపెడుతూ ఉంటే మీ మొర దేవుడు వింటాడా లేదమ్మా? తప్పకుండా వింటాడు. వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలోండి వారిని విడిపించుటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. సర్వశక్తిల దేవుడు దిగి వచ్చాడు. నీ ఇంట్లోకి యేసయ్య దిగి వస్తాడా? నీ సమస్యలోకి యేసు ప్రభువారు వస్తారా?
తప్పకుండా వస్తాడు. నేను దిగొచ్చాను అంటున్నాడు. వారిని పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఎలాంటి దేశం అంటండి? మంచి దేశం. అందువలన యేసయ్య మాటలు సెలవిస్తున్నాయి, నా బిడ్డల గురించి నాకున్న ప్రణాళికలన్నీ మంచి ఆలోచనలే, మంచి ప్రణాళికలే. అవి కీడు తలపెట్టే ఏమాత్రము కూడా కాదు. అవి వారి జీవితానికి ప్రయోజనకరమైన ఆలోచనలే నా బిడ్డల కొరకు నేను కలిగి ఉన్నాను. వారు పడకల మీద నిద్రిస్తూ ఉండగా ఉదయాన్నే లేచి ఆనందంతో సంతోషంగా ఉండినట్లుగా ఉదయ సాయంకాల ఉత్పత్తులను నా బిడ్డల కొరకు నేను నూతనపరుస్తున్నాను. ఎందుకంటే నా బిడ్డల ప్రాణాలు సంతోషంగా ఉండాలని, వారు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నానని దేవుడు నీతో సెలవిస్తున్నాడు. దేవుడు నీ క్షేమం కోరట్లేదని ఎప్పుడు అనుకోవద్దు. అది నీ మనసు మాట్లాడుతుంది, లేదా దుష్టుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎప్పుడు అనొద్దు. నా ఉపవాసాలకు ఫలం ఏదని ఎప్పుడు ఏడవద్దు. నీకు పాలు తేనెలు ప్రవహించే మంచి దేశంలో దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస నేను చూచి తిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను అని ప్రభు మోషేని పంపించాడు. ఒక్క సామాన్యుడైన మోషేని, నాలుక మందం కలిగిన మోషేని, పారిపోయి వచ్చినటువంటి మోషేని దేవుడు మరలా తీసుకుని వెళ్తున్నాడు. ఎక్కడ పడిపోయారో అక్కడికే తీసుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం అన్వయించుకోవాలి నీ జీవితంలో. ఆ వాక్యం చదివిన తర్వాత అది మనకేం చేసుకోవాలి? మనము అన్వయించుకోవాలి. అలా జరిగితే నాకు కూడా తప్పకుండా దేవుడు చేస్తాడు అనే మనస్సుతో నువ్వు ప్రార్థన చేసుకుంటే తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఆ తర్వాత కథంతా మీకు తెలుసు. మోషే వెళ్ళటం, అక్కడ అనేకమైన తెగుళ్ళు చేత దేవుడు ఐగుప్తుల్ని శోధించటం, మహాభయంకరమైనటువంటి భీకరమైన కార్యాలు సర్వశక్తి గల దేవుడు చేయటం, ఆయన ఎర్ర సముద్రం మీద అధికారం కలిగిన వాడని, శత్రువుల మీద అధికారం కలిగిన వాడని, మరణాల మీద అధికారం గల దేవుడని, భీకర కార్యాలు ఆ ప్రజల మధ్యలో దేవుడు చూపించి ఆయన బలమైన దక్షిణ హస్తంతో ఆయన ప్రజల్ని తోడుకొని పాలు తేనెలు ప్రవహించే దేశంలో స్థిరపరిచాడు. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 23 నుండి 25 వచనాలు. ఈ వచనాలన్నీ మీరు రాసుకోవాలని నేను కోరుతున్నాను. మీకు కష్టం, బాధ వచ్చినప్పుడు ఆ వాక్యాలు పదే పదే చదవండి. చూసిన దేవా, నన్ను చూస్తున్నావు, నా పరిస్థితి చూస్తున్నావు, నాకు సహాయం చేయమని మీరు అడగండి. దేవుడు దిగొస్తాడు మీ దగ్గర కూడా. దేవుడు వచ్చి మీ జీవితంలో కూడా కార్యాలు చేయటం మీరు చూడగలుగుతారు. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 23 నుండి 25 వచనాలు. సౌలు దావీదును చంపడానికి వస్తూ ఉన్నప్పుడు సౌలును చూచిన దావీదు అంటూ ఉన్నాడు, నీ ప్రాణాన్ని దేవుడు నా చేతులకు అప్పగించాడు. అనగా సౌలు దావీదు ప్రాణాలు తీయటానికి ఎంటపడుతున్నాడు. కానీ సౌల్ని దేవుడు ఎవరికి అప్పగించాడంటండి? దావీదుకి. చంపొచ్చా దావీదు? చంపగలడు. చంపి అతని యొక్క రాజ్యాన్ని ఇతను తీసుకోగలడు. చంపే అవకాశం వచ్చింది. నిద్రపోతున్న సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తలగడి కింద ఉన్న ఆ యొక్క బాణాన్ని తీసుకుని వెళ్ళాడంట దావీదు. అతనితో పాటు ఉన్నవారు ముద్దు నిద్రపోతున్నారు. ఇతను మనిషి నిద్రలో ఉన్నాడు. అలాంటి సమయంలో దావీదు వెళ్ళి ఏ రాయి తల మీద వేసినా సౌలు చచ్చూరుకుంటాడు. కానీ దావీదు చంపలేదు. ఎందుకో తెలుసా? అతని పైన అభిషేకాన్ని అతను గౌరవించాడంట. తోటి సహోదరుడు ఏదైనా చేసినా క్రైస్తవుడు అయ్యున్నందుకు మనం అతన్ని ఏం చేయాలండి? క్షమించాలి. దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు అతన్ని ఏం చేయాలి? మనం మన్నించాలి. నీవు అభిషేకము పొంది ఉన్నావు. ఒకప్పుడు నువ్వు దేవుని చేత అభిషేకించబడి రాజ్య పరిపాలన చేసిన రాజు కాబట్టి అభిషేకాన్ని నేను గౌరవిస్తున్నాను రాజా, అందువల్ల నీ ప్రాణం తీయట్లేదు. నేను చేసిన ఈ నీతి క్రియను నా దేవుడు జ్ఞాపకం చేసుకొని నాకు ప్రాణాపాయం వచ్చినప్పుడు శత్రువుల చేతిలో నుంచి నా ప్రాణమును నా దేవుడు కాపాడును గాక అంటున్నాడు. హల్లెలూయా. నీ నీతికి తగిన ప్రతిఫలం నీ దేవుడు ఇస్తాడు. నీలో ఉన్న తగ్గింపు స్వభావం తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. నీకు వచ్చిన నిందను, అవమానాన్ని కొట్టివేసి ప్రభు నిన్ను గణపరిచి నిన్ను దీవిస్తాడు. నిన్ను హేళన చేసినప్పుడు హేళన చేసే వారికి నిన్ను అప్పగించుకుంటే, ఓ తిట్టే వాళ్ళకి నిన్ను అప్పగించుకుంటే, దూషించే వాళ్ళకి నిన్ను అప్పగించుకుంటే యేసు ప్రభు ఏ విధంగా అప్పగించుకున్నాడో ఆ విధంగా అప్పగించుకోవటం వల్ల ఏమైనా కోల్పోయాడా? ఈ రోజు నిన్ను దూషించే వాళ్ళు, నిన్ను తిట్టే వాళ్ళు, నిన్ను గురించి చెడ్డ మాటలలో పలుకుతున్నప్పుడు తిరిగి ఒక్క మాట కూడా వారికి మాట్లాడవద్దు. దేవుని బిడ్డలారా, నీ వ్యాజ్యాన్ని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయనకు అప్పగించు. కృపగల దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడి ఆయన నీ కొమ్మును లేవనెత్తుతాడు. కష్టకాలంలో నీవు చేసిన నీతి క్రియలకు తగిన ప్రతిఫలం సర్వోన్నతమైన దేవుడే నీకు ఇస్తాడు. హల్లెలూయా. శత్రువులు కూడా నేను పొగుడుతారు. ఇక్కడ ఈ విధంగా చేసిన వెంటనే శత్రువు పొగడటం ప్రారంభించాడు దావీదుని. ఏ విధంగా పొగిడాడండి? చదవండి 25వ వచనం. అందుకు సౌలు, దావీదా నాయనా నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. శత్రువు నోట నుంచి ఏమొస్తున్నాయండి? అంటే అభిషేకాన్ని గౌరవించి దేవుని మాటకు లోబడి ప్రాణాలు తీయకుండా ఉండుట వలన శత్రువు నోట నుంచి కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు దావీదుకి. హల్లెలూయా. ఇతడు అంటున్నాడు, నీవు ఆశీర్వాదం పొందుదువు కాక, నీవు ఘనకార్యములు పూనుకుని విజయం పొందుదువు కాక అని దావీదుని అతను దీవించాడు. నీ శత్రువులు కూడా నీ క్షేమాన్ని కోరుకునే విధంగా చేస్తాడు. ఒక సహోదరి ఫోన్లో కూడా చెప్పారు, మేము ఇంట్లో పడుకున్నప్పుడు మా వెనక గేట్లో నుండి
పసుపు, నిమ్మకాయలు ఇలాంటివన్నీ కూడా మా బాబు మీద చేతబడి చేసి వెనక గేట్లో నుంచి వాళ్ళు లోపలికి నెడుతున్నారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు తల్లి, వారం రోజుల నుంచి ఇలానే చేస్తున్నారు. అంటే పర్పస్ఫుల్ గా కావాలని వాళ్ళు ఈ కార్యం చేస్తున్నారు. మా ఇంటికి కీడు జరగాలనే చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకోవాలంటే భయం వేస్తుంది. మాకేం చేయాలో తెలియట్లేదు. తెల్లవారు చూడగానే ఇంత పసుపు, ఇన్ని నిమ్మకాయలు, ఏవేవో మంత్రాలు తంత్రాలు చేసి ఖచ్చితంగా మేము చూస్తున్నాం, అవి మా వెనక గేట్లోంచి లోపలికి పంపిస్తున్నారు అని వారు భయంతో వాళ్ళు ఫోన్ చేయటం జరిగింది. వారు తీసుకొచ్చిన నీటికి ప్రార్థన చేసి ఇచ్చాను. మీరు ప్రతిరోజు ఒకటి చేయటం మర్చిపోవద్దమ్మా. యేసు రక్తాన్ని ప్రోక్షించిన ఈ నీరు మీ ఇంటి చుట్టూ కంచెలాగా దేవుడు వేస్తాడు. కాబట్టి ఈ నీరు చల్లుతూ ఉండండి. కీడు చేసిన వాడికి ఆ కీడు మరలా తిరిగి వెళ్ళబోతుంది. నీతో కాదు తల్లి వాళ్ళు చెలగాటమాడుతుంది, నేను సృష్టించిన దేవునితో, నీ పైన ఉన్న అభిషేకముతో. ఆయన చూస్తూ ఊరుకోడమ్మా. నీకు కీడు తలపెట్టాలనుకున్న వారు వారి కీడులో వారిని పడేస్తాడు. ముక్కు గాలం వేసి జీవం కలిగిన దేవుని పాదాల దగ్గర తీసుకొస్తాడని వాళ్ళకి చెప్పి ధైర్యపరిచాం. దేవుని బిడ్డలారా, యేసు రక్తము పొందినటువంటి నీకు ఏ శిక్షా విధి లేదు, ఏ కీడు ఏ శకునము ఇజ్రాయేలీల్లో లేదు అన్నాడు ప్రభు. ఆయన రాజ్య పరిపాలన ఈ భూమి మీద లేదు కాబట్టి ఆయనకి ఇష్టం లేని అన్ని జరుగుతున్న సహించుకున్నాడు దేవుడు. దేవుని రాజ్య పరిపాలన ఉన్న దగ్గర అంతా ఆయన ఇష్టమే నెరవేర్చబడుతుంది. ఇజ్రాయేలీల మధ్యలో దేవుడు పరిపాలన చేయాలనుకున్నాడు, కానీ మూఢత్వంతో మూర్ఖత్వంతో అన్ని జనుల యొక్క ఆచారాలు అనుసరించి భ్రష్టత్వంలోకి వెళ్ళారు. కానీ ఇజ్రాయేలీలు, అసలు ప్రభు ఏం చెప్పాడో తెలుసా ఇజ్రాయేలీలతో? నీ దేశంలో ఒక మంత్రగాడే గాని, ఒక తంత్రగాడే గాని, ఒక చేతబడి చేసేవాడే గాని, ఒక జాతకం చూసేవాడే గాని, అలాంటి వాళ్ళు నీ ప్రాంగణంలో ఈ దేశంలో ఉండటానికి వీల్లేదన్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా, కానీ అలా జరగట్లేదు ఇప్పుడు. అంటే ఆయన రాజ్య పరిపాలన కిందకి భూ ప్రజలు రావటానికి ఇష్టపడట్లేదు. అట్లీస్ట్ నీ కుటుంబంలో అయినా దేవుని రాజ్య పరిపాలన జరుగునుగాక. నీ జీవితంలో దేవుని రాజ్య పరిపాలన జరుగుతుంది ఈ రోజున. ఎందుకంటే నువ్వు రక్షణ పొందుకొని పాపక్షమాపణ పొందావు కాబట్టి నీ ఇంట్లోకి ఏ కీడొచ్చినా, ఏ శకునం వచ్చినా, ఏ మంత్రం వచ్చినా, ఏ తంత్రం వచ్చినా, ఏ శాపం వచ్చినా, ఏ కష్టం వచ్చినా చేతులు కట్టుకొని దేవుడు కూర్చోడు. చూచుచున్న దేవుడు నీ పక్షంగా దిగొస్తాడు. చూచుచున్న దేవుడు నీ పక్షంగా దిగొచ్చి కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ఏ బాధ అయినా, ఏ మరణ ఘోషైనా నిన్ను వెంబడిస్తూ ఉన్నదా? నువ్వు కన్నీరు కారుస్తున్నావా? ఏ స్థితిలో నువ్వు చిక్కబడి ఉన్నావు? నిన్ను చూచుచున్న దేవుడు నీ శ్రమలో నుంచి నిన్ను ఆదుకోవటానికి దిగొస్తున్నాడు. ఆయన కార్యాలు జరగబోతున్నాయి యేసు నామములో. పొందుకో, పొందుకో. విశ్వాసంతో రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభు నామములో పొందుకో ఆయన యొక్క వాగ్దానాలు. స్వతంత్రించుకో, స్వతంత్రించుకో. నమ్మి పలుకు, నమ్మి పలకండి. అయ్యా నన్ను చూస్తున్నావు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నన్ను బలపరుస్తావు, నా పక్షంగా ఉంటావు, నీ సహాయం నాకు ఎంతో మేలుకరమైందయ్యా. ఏ స్థితిలో ఉన్నా నన్ను చూసే నా దైవమా అని ప్రార్థన చేయండి. ఇప్పుడు నిబ్బరమైన మనసుతో ధైర్యంగా ఆనందంగా ఆయన కృపాసనం ఎద్దకు వెళ్ళండి. దేవుని బిడ్డలారా, ఎవరు ఏ స్థితిలో నా తండ్రి లేదంటున్నావా, ఈ దేవునితో మాట్లాడు. తల్లి లేదంటున్నావా, దేవునితో మాట్లాడు. అప్పులు బాధలు అయిపోయారన్నావా, దేవునితో మాట్లాడు. ఎంత చదివినా ఉద్యోగం లేదంటున్నావా, దేవునితో మాట్లాడు. నిన్ను చూస్తున్న దేవుడు నీ శ్రమ నుంచి నిన్ను ఆదుకోవటానికి దిగొస్తాడు. వ్యాపారంలో అభివృద్ధి లేదా? ఎన్ని వ్యాపారాలు చేసినా శత్రువులు ఎక్కువైపోతున్నారా? కష్టాలు ఎక్కువైపోతున్నాయా? రోగాలు ఎక్కువైపోతున్నాయా? నిన్ను చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దిగి వచ్చాడు నీ మధ్యలోనికి. ఆయన మంచి దేశంలోకి నేను తీసుకెళ్తాడు. పాలుతోలు ప్రవహించే దేశంలోకి నేను తీసుకుని వెళ్తాడు. క్షేమకరమైన స్థితిలో నేను స్థిరపరుస్తాడు. దౌర్భాగ్య స్థితిని, దీన స్థితిని ఆయన తీసివేస్తాడు. తీసివేస్తాడు. దేవుని బిడ్డలారా, నీ అపజయాలని జయాలుగా మార్చివేస్తాడు. అద్భుతమైన కార్యాలు ఆయన చేస్తానని నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీ భక్తి, నీ శ్రమ, నీ ఉపవాసం, నీ ప్రార్థన, నీ సమర్పణ, నీ పరిశుద్ధత, నీ యథార్థత దేవుడు చూస్తూనే ఉన్నాడు. నిన్ను కూర్చిన సాక్ష్యం ఎవ్వరూ ఆయనకి చెప్పనవసరం లేదు. నీ పరిశుద్ధ ఆత్మను ప్రతి ఒక్కరిలో ఉంచండి అయ్యా. బలపరిచి నడిపించమని సర్వోన్నతమైన దేవుడు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.